టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్కు సంబంధించి ఆన్లైన్ పరీక్ష నేడు జరగనుంది. తొలి పరీక్ష అది కూడా తొలిసారి ఆన్లైన్ విధానంలో నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీఎస్పీఎస్సీ. సరైన టెక్నికల్ సపోర్ట్ ఉండి అన్ని రకాల వసతులు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను కౌన్సిలింగ్ సెంటర్లుగా ఎంపిక చేశారు. పరీక్ష దగ్గర పడుతున్న వేళ జనరల్ స్టడీస్ తెలుగులో రాసే అవకాశం కల్పించడం గ్రామీణ అభ్యర్థులకు ఊరట కలిగించింది. ఏఈఈ పోస్టుల ఆన్లైన్ రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో 99 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:15 లోపు, మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 మధ్య మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ పరీక్షకు 31,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. హైదరాబాద్లో 25,303 అభ్యర్థులకు 75 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్లో 1,310 మందికి 4 కేంద్రాలు, ఖమ్మంలో 1,310కి 6 పరీక్షా కేంద్రాలు, వరంగల్లో 2,860 మంది అభ్యర్థులకు 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంతమంది అభ్యర్థులకు సీబీఆర్టీ విధానంలో పరీక్ష నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఉద్యోగానికి స్థానికులతో పాటు స్థానికేతరులు పెద్ద సంఖ్యలో అప్లై చేసుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలోని 931 పోస్టుల కోసం మొత్తంగా 30,783 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 9,245 మంది స్థానికేతరులే ఉన్నారు. స్థానికేతరులలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 3,752 మందితో పాటు గోవా మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం సెషన్లో జనరల్ స్టడీస్ పేపర్ కాగా మొదట అది ఇంగ్లీష్లోనే నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. అయితే గ్రామీణ ప్రాంత అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తెలుగులోనూ రాసే అవకాశం కల్పించడం వారికి ఊరట కలిగించింది. సివిల్ ఇంజనీరింగ్పై మధ్యాహ్నం జరిగే పేపర్ మాత్రం ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది.